ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు, ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. మరి సమయంలో ప్రభా అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన వాడా నాయన, మా జీవితంలో నీ చిత్తాన్ని మేము కోరుకుంటున్నామయ్యా. కేవలం నీ చిత్తమే జరగాలని ఆశ కలిగి ఉన్న ప్రభా నా తండ్రి, నీ చిత్తము చేయాలని ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నీ చిత్తాన్ని ఈరోజు బయలుపరచమని వేడుకుంటున్నాము. మరి ముఖ్యంగా ప్రభా నా తండ్రి, నీ చిత్తాన్ని ఎలా గ్రహించాలో, ఎలా నేర్చుకోవాలో, ఎలా పాటించాలో ఈరోజు కొన్ని సత్యాలు మేము నేర్చుకుంటుండగా పరిశుద్ధాత్మదేవా నా నోటికి తోడై ఉండండి, వింటున్న బిడ్డలకి తోడై ఉండి మీరే నడిపించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ ప్రార్థన అంతే అడివేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నేను ప్రార్థన చేసిన రీతిగా ఈ రోజుకి మన దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ఎలా, హౌ టు నో ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ అవర్ లైఫ్స్ ఆర్ ఫర్ అవర్ మినిస్ట్రీ, ఫర్ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్స్ అండి. అవును, దేవుని చిత్తం మన జీవితంలో ఎలా తెలుసుకోవాలి, అసలు ఏమై ఉంది అని మరి ఎంతోమంది అనుకుంటారు కదండి. మరి నేను కూడా గత నెల అంతా కూడా మరి ఆల్మోస్ట్ ఒక 1 month పాటుగా మరి దేవుని చిత్తం తెలుసుకోవాలని కొన్ని రోజులు నాకు నేనుగా ప్రత్యేకించుకున్నానండి. అంటే ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ చేసేసాను. అంటే కేవలం దేవుని స్వరం వినాలని ఒక ఆలోచనతో మాత్రమే. ఎందుకంటే ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి, కౌన్సిలింగ్ కాల్స్, రోజుకి 5-6 గంటలు ప్రేయర్ కాల్స్ అటెండ్ అవ్వడం, ఇదంతా చూస్తుంటే నాకు నేను బిజీ అయిపోతా ఉన్నాను. కానీ దేవుని స్వరం వినలేకపోతున్నాను. దేవుని పనిలో ఉన్నాను, దేవుని పరిచర్యలో బిజీగా ఉన్నాను. కానీ మరి కొన్ని సందర్భాల్లో నేను కొన్ని సంఘటనలు అంటే కొన్ని విషయాలలో, కొన్ని తీర్మానాల విషయాల్లో నేను ఎదురు చూస్తుంటుండగా మరి దేవా నిశ్చితం ఏముందో నేను కనుక్కోలేకపోతున్నాను, మరి కనిపెట్టాలని ప్రభా అని చెప్పేసి నేను అనుకున్నప్పుడు కొన్ని రోజులు ఆ ఫోన్స్ని పక్కకు పెట్టి దేవుని స్వరాన్ని క్లియర్గా వినాలని మా దేవుని సన్నిధిలో గడిపినప్పుడు మరి దేవాది దేవుడు మరి నాకు కొన్ని విషయాలు నేర్పించాడండి. నిజమే, సంపూర్ణంగా ఆయన చిత్తాన్ని నేను తెలుసుకున్నానా లేదా అనేది ఇప్పుడు మీకు చెప్పను. కానీ మరి ఆ నెల రోజులలో దేవాది దేవుడు అంటే నాకు ఏ రీతిగా కొన్ని విషయాలు బోధించాడనేది మీకు చెప్తున్నాను. అంటే మీరు అర్థం చేసుకోండి, నేనేదో పెద్ద కంప్లీట్గా నేను డివోటీగా అయిపోయి నేను ఆయనతో గడిపాను అని నేను చెప్పట్లేదు. కానీ ఆయన చిత్తం కనిపెట్టడానికి నాకు నేను కొన్ని విషయాలలో, కొన్ని పనుల నుండి తప్పించుకొని నేను దేవుని కోసం కనిపెట్టానండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజు మరి ఈ దేవుని చిత్తం గురించి మరి ప్రత్యేకమైన వాగ్దానము మరి యోహాను సువార్త 6వ అధ్యాయము 37 నుండి 40 వచనాల వరకు చదివినప్పుడు అక్కడ క్లియర్గా రాయబడిందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగు కాక. ఏముంది ఆయన చిత్తము? మరి నిజమే, ఈరోజు సేవకుల కోసము మాత్రమే కాదు, మరి వివాహం కోసం కనిపెడుతున్న వారి కోసము, మరి దేవుని చిత్తం వివాహంలో ఎలా కనిపెట్టుకోవాలని ఆశ కలిగి ఉన్న వారి కోసము కూడా దేవుడు మరి మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నానండి. మరి ఈరోజు మరి ముఖ్యంగా సేవకుల కోసం, విశ్వాసుల కోసము దేవుని చిత్తం ఏమై ఉంది, మరి దేవుని మరి అంత మాత్రమే కాదు, ఈ లోకం గురించి దేవుని చిత్తం ఏమైందో కూడా మనము తెలుసుకుందాము. ఆ సందర్భంలో అలా దేవుడు మాట్లాడుతుండగానే నీ జీవితంలో నువ్వు అనుకుంటున్న విషయాన్ని గురించి దేవుని చిత్తమై ఉన్నది ఏమై ఉన్నది అనేది కూడా నువ్వు తెలుసుకుందువు గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఈరోజు మీకు దేవుని చిత్తాన్ని చెప్పట్లేదు, కానీ దేవుని చిత్తం కనుక్కోవడం ఎలా అనే విషయంలో మీకు సహాయం పడాలని ఆశ కలిగి ఉన్నానండి. మరి యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం నుండి 40వ వచనం వరకు మనము కాసేపు ధ్యానిద్దామండి. చదువుతుండగా మరి జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. మరి తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ మరి నా యొద్దకి వత్తురు, నా యొద్దకి వచ్చు వారిని నేనేమాత్రము బయటకి త్రోసివేయను. నా ఇష్టము నెరవేర్చుట కొనుటకు నేను రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తము, హల్లెలూయా, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని ఆయన నాకు అనుగ్రహించిన దానిని అంతటిలో నేనేమియో పొడగొట్టుకొనకయో అంత్యదినమందున లేపుటకు నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. కుమారుని చూచి ఆయన యందు విశ్వసించు ప్రతివాడు నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్యదినంలో నేను వారిని లేపుదును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని చిత్తము అని చెప్పేసి యేసయ్య పలుకుతున్న మాట తన తండ్రి చిత్తము, మరి తండ్రి యొక్క దేవుని యొక్క అంటే పరలోకంలో ఉన్న తండ్రి దేవుని యొక్క చిత్తం ఏంటో స్పష్టంగా క్లియర్గా ఇక్కడ మరి యేసు ప్రభు వారే పలుకుతున్నారండి. చూడండి ఏమంటున్నాడంటే, ఇదిగో తండ్రి నాకు అనుగ్రహించిన ప్రతి ఒక్కరిని, హల్లెలూయా. అవును, ఆ సందర్భంలో ఒకవేళ 12 మంది శిష్యుల గురించి మాట్లాడి ఉన్నాడేమో, కానీ ఇప్పుడు దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, మనకు ఆత్మదేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మరి దేవాది దేవుడు మనల్ని కూడా మరి ఆయన స్వీకరించాడు. ఆయన బిడ్డలుగా మనం రక్షణ పొందుకున్న మరుక్షణం మనం ఆయన సొత్తుగా ఉన్నవారము, ఆయన వారమే ఉన్నాము కాబట్టి, ఆయనకి మనం అనుగ్రహించబడిన వారముగా ఉన్నాము కాబట్టి, మరి ఆయన దగ్గరికి మనం పోయిన వారముగా ఉన్నాము కాబట్టి ఆయన మనల్ని విసర్జించడంట, ఆయన మనల్ని త్రోసివేయడు. అంత మాత్రమే కాదు,
ఆయన మనల్ని పరలోకంలో అంటే ఆ రెండో రాకడ సమయంలో ఆయన నామంలో ఎత్తడము అనేది ఆయన చిత్తమై ఉన్నది. అంత మాత్రమే కాదు, ఏమైతే మరి దేవుడి నుండి ఏమి తెలుసుకున్నాడో అది మాట్లాడడమే ఆయన చిత్తమని కూడా మరి ఇంకో వచనంలో కూడా రాయబడుతుందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి మనల్ని లేపడం, మనల్ని దేవుని రాజ్య సమయంలో అంత్య దినంలో మనం ఎత్తడమే అనేది అంటే మనం ఆయనతో పాటుగా ఎత్తబడడం అనేది దేవుని చిత్తమే ఉంది. ఏ ఒకటి నశించుట కూడా ఆయన చిత్తము కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి రక్షించబడట అనేది దేవుని చిత్తము. ఆ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను, నా చిత్తము చేయడానికి కాదని యేసు ప్రభు వారు చెప్తున్నారని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని నేను చాలాసేపు ధ్యానించానండి. ఒకరోజు అంతా ధ్యానిస్తూనే ఉన్నా. ఏంటి దేవా నీ చిత్తం? అవును, నువ్వు వచ్చావు, నువ్వు రక్షించడానికే వచ్చావు, నీ సిలువను ఎక్కావు. అవును, కరెక్టే ప్రభా, ఇది జరుగుతుంది ఖచ్చితంగా, అందరూ రక్షణలోకి వస్తారు, అది నిజమే. కానీ ప్రత్యేకంగా ఆ పరలోకపు దర్శనము అది ఫ్యూచర్ గురించి కాదు కదా ప్రభా. ఇప్పుడు మేమేం చేయాలి నాయన? ఈరోజు నేను నీ చిత్తం ఎలా తెలుసుకోవాలయ్యా? మేము కూడా జీవించాలి కదయ్యా. నువ్వు ఇచ్చిన ఆయుష్ను బట్టి మేము కొంతకాలమైనా ఈ భూమిపైన జీవించినప్పుడు కూడా నీ చిత్తానుసారంగా జీవిస్తేనే కదా నీకు ఇష్టలుగా ఉండగలుగుతాము. నీకు ఇష్టమైన జీవితం మేము జీవించగలగలేకపోతున్నామయ్యా. మొట్టమొదటిగా నీ చిత్తము తెలుస్తేనే కదా ప్రభా ఆ చిత్తంలో మేము ఉండగలం. అది ఏ విషయంలో అయినా కావచ్చు, అది వివాహ విషయంలోనే కావచ్చు, మరి జాబ్ విషయంలోనే కావచ్చు, లేకపోతే పరిచర్య విషయంలోనే కావచ్చు, ప్రతి విషయంలో ఏ రీతిగా నీ చిత్తాన్ని తెలుసుకోవాలి ప్రభా. ఇది పరలోక సంబంధమైన, ఇదిగో నీ రాకడ గురించి కావచ్చు, నీ పరలోక దర్శనం, ఇదే ఫైనల్ చిత్తం అని, అన్నిటికీ మూలం ఇదే కావచ్చు, ఇదే మనకి ముఖ్యం, ఇది ఉంటే చాలు, మిగతా అన్ని వ్యర్థమే. అది నాకు అర్థమైంది. కానీ కొన్ని విషయాలకి అర్థం కావట్లేదు నాయనా అని నేను గోజాడినప్పుడు ఒక సేవకురాలుగా నేనున్నాను ప్రభా. ఒక సేవకురాలుగా నా బాధ్యత ఏంటి? నేనేలా నీ చిత్తాన్ని కనుక్కోవాలా? నువ్వు నాకు ఈ జీవితంలో నేను ముందుకు సాగాల, మరి నీకు ఇష్టరాలుగా, నీ ప్రియురాలుగా ప్రతి క్షణం నేను జీవించాలంటే ఏం చేయాలని గోజాడినప్పుడు హల్లెలూయా, నాకు ఇప్పుడు ఈరోజు దేవాది దేవుడు చెప్తున్నాడు, నాలాగనే ఎంతో మంది ప్రశ్నలో ఉన్నారని దేవాది దేవుడు చెప్తున్నాడు. ఏదో పరిచర్య చేసుకుంటూ వెళ్ళిపోతున్నామేమో, ఏదో మరి ప్రార్థనలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము, నీ కుటుంబ బాధ్యతలను నమ్మకంగా చేసుకుంటూ వెళ్తున్నాము, కానీ ఏమో దేవుని చిత్తం ఏమై ఉందో అనుకుంటూ ప్రశ్నిస్తూ మరి బాధపడుతూ వేదనతో నువ్వు ఉన్నావేమో. కానీ దేవాది దేవుడు ఈరోజు ఆయన పరిపూర్ణమైన సమాధానంతో నేను నింపి, ఆయన నిజంగా మరి ఎంత గొప్ప సత్యస్వరూపైన ఆత్మనైన దేవుడు సర్వసత్యంలోకి నేను నడిపిస్తుండగా నీ రోజు విడుదల పొందుకుంటామని నేను నమ్ముతున్నానని. ఎందుకంటే నాకు ఇచ్చాడు దేవాది దేవుడు విడుదల, అదే విడుదల మీకు కూడా ఇస్తాడని నేను నమ్ముతున్నానండి. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మరి ఈ అంశాన్ని అంటే ఈ వచనాలని ఆధారం చేసుకొని మరి దేవుని చిత్తం మన జీవితంలో కనుక్కోవడం ఎలా అని చెప్పేసి, యేసు ప్రభు లాగానే మనం జీవించడం ఎలా, మరి అదే కదండి నిజమైన చిత్తం. మరి దేవాది దేవుడే మరి యేసు ప్రభు వారే తండ్రి దేవుని ప్రకారంగా తండ్రి దేవుని చిత్తమే చేయడానికి వచ్చినప్పుడు మరి మనమేం చేయాలి అనేది ఒకసారి ధ్యానించినప్పుడు మరి ఆయన మొట్టమొదటిగా ఏం చేశాడు? ఆ 3.5 సంవత్సరాలు మరి 30 సంవత్సరాలు ఏం చేశాడు అనేది పక్కకు పెడితే, కాసేపు ఒక 3-4 విషయాలు 3-4 సంఘటనలు మరి దేవాది దేవుడు ఏం చేశాడు ఇదే అధ్యాయం లోకి వెళ్ళి మనం నేర్చుకుందామని. మరి ఏంటి అనేది చూస్తే మరి హీ మేడ్ డిసైపుల్స్ అంట. యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాల్లో మొట్టమొదటిగా ఆయన చేసినది ఏంటంటే, అవును దేవుడితో గడుపుతున్నాడు, దేవునితో ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాడు. అంటే ఆయన ఎక్కువ సమయం, తన మొదటి గడియలు రాత్రంతా మరి దేవుని సన్నిధిలోనే మరి ఆయన గోజాడుతున్నాడు, ఆయన స్వరం వింటున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడో అదే చేస్తున్నాడు అండి. ఆయన దేవాది దేవుడు, ఆయనే దేవుడు అయి ఉన్నాడు కాబట్టి మరి ఆయననే కనిపెట్టుకుంటున్నాడు కాబట్టి అది ఓకే. కానీ మనం మనుషులం కదా, మనకు తెలియదు కదా మరి ఎలా ఉండాలి మనం అనేది చూద్దాము. కొన్ని విషయాలు మనం ఆయనలాగా చేయడానికి ప్రయత్నిద్దాం. అది ఏంటి అంటే హీ మేడ్ డిసైపుల్స్ అండి. మొట్టమొదటిగా ఆయన చేసింది ఏంటి అంటే మరి ఆయన 12 మంది శిష్యుల్ని ఎన్నుకోవడం మాత్రమే కాదు, ఆయన శిష్యుల్ని తర్ఫీదు చేస్తున్నాడు. ఎలా తర్ఫీదు చేస్తున్నాడు అంటే ఆయన మరి సిద్ధపరుస్తున్నాడు వాళ్ళని మరి భవిష్యత్తు కోసం అంటే యేసు ప్రభు వారు మరణించిన తర్వాత మరి ఏ రీతిగా వారు దేవుని సేవలో వాడబడాలి, దేవుని సువార్తను ఎలా ప్రకటించాలి అనే విషయాన్ని గురించి అప్పటి నుండే వాళ్ళని ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా మరి ధైర్యంతో కూడిన వారిగా నింపబట్టకు, వారికి జ్ఞానాన్ని ఇస్తూ, వారికి మరి పరలోక సత్యాలు బోధిస్తూ మరి జ్ఞానంతో నింపబడుతూ మరి ఆయన వారికి ఎన్నో విషయాలు మరి నేర్పించుకుంటూ వాళ్ళని సిద్ధపరుస్తున్నాడండి. మరి వాళ్ళకి టీచ్ చేశాడు. మరి అది కేవలం భవిష్యత్తు కోసమే. అప్పటి వరకు అంటే తను ఉన్నంత వరకు అయితే తనే చూసుకుంటున్నాడు, కానీ మరి తర్వాత దానికోసం ఈ 3.5 సంవత్సరాలు వారిని సిద్ధపరుస్తున్నాడు. ఇక్కడ మనం చేయవలసింది కూడా ఏంటంటే మనము కూడా సిద్ధపరచుదామా, ఎవరినన్నా మనం కూడా సిద్ధపరచుదామా.
ఏ రీతిగా సిద్ధపరచుదామో అది కూడా మనం ధ్యానిద్దాము. మరి శిష్యులను ఎన్నుకున్నాడు, శిష్యులను తయారు చేస్తున్నాడు, వారి కోసము మరి సమస్తము వెచ్చిస్తున్నాడు. మరి నిజమే రెండు రకాల గ్రూపులుగా మరి దేవాది దేవుడు అంటే 3 రకాల గ్రూపులను కూడా అనుకోవచ్చు. ఒక గ్రూప్ని మరి తన సొంత జనముగా 12 మంది శిష్యుల్ని ఒకవైపు చూస్తున్నాడు, ఇంకొక వైపు చూసినప్పుడు మరి ఎవరు అంటే మరి అమాయకమైన జనం, ఇదిగో గొర్రెలు కాపరి లేని గొర్రెల్లాగా ఉన్న జనాలను వైపు చూస్తూ వాళ్ళని స్వస్థపరుస్తున్నాడు, హీలింగ్ చేస్తున్నాడు, వాళ్ళని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, వారిని ప్రేమిస్తున్నాడు అండి. అంత మాత్రమే కాదు, 3వ రకమైన జనం కూడా ఆయన ముందులో ఉన్నారు. వారు ఎవరంటే పరిసయ్యులు, సద్దూకయ్యులు, మరి యేసు ప్రభు వారిని అసహించుకుంటున్న వారు, యేసు ప్రభు వారిని నమ్మని వారిని కూడా ఉన్నారు. వారితో కూడా మరి కొన్ని సందర్భాల్లో ఆయన డీల్ చేసినట్టుగా మనకు తెలుసు. 3 రకాల మనుషులతో ఆయన 3 రకాలుగా అంటే ఎవరికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో, ఎవరికి ఎంత ఇవ్వాలో, ఎవరికి ఏ సమయం ఇవ్వాలో, ఎవరిని కూడా అంటే ఎవరిని కూడా నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఆయన ముందుకు సాగుతూనే ఉన్నాడండి. అంటే ఆయన చేయాల్సింది, ఆయన చిత్తం, ఆయన ఎందుకోసం వచ్చాడో ఆ చిత్తాన్ని సంపూర్ణంగా 3.5 సంవత్సరాలు కంప్లీట్గా చేసి ఉన్నట్టుగా మనకు వాక్యం చెప్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్ అండి. మరి శిష్యులను చేసి ఉన్నాడు, ఏ రీతిగా చేశాడు అనేది చూస్తే మరి 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32 వచనాలు చూసినప్పుడు, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, మీరు నా వాక్యమందు నిలిచిన ఎడల నిజముగా నాకు శిష్యులై ఉన్నారు. చూడండి, వారితో ఏం చెప్తున్నాడు? యూదులతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. చూడండి, యూదులను కూడా ఆల్రెడీ 12 మంది శిష్యులను చేసుకున్నాడు. అంటే ఇప్పుడు నిన్ను వెంబడించే వారు ఉన్నారేమో, కానీ మరి నిన్ను వెంబడించకుండా ఉండే వాళ్ళ కోసం నువ్వు ఆలోచన చేస్తున్నావేమో, వారిని కూడా నీ శిష్యులుగా చేయాలని ఆశ కలిగి ఉన్నావేమో. అంటే వాళ్ళు ఎంత చెప్పినా వినట్లేదేమో, ఇదిగో వీళ్ళందరూ శిష్యులుగా మారితే బాగుండు అంటే నీ కోసం కాకపోయినా దేవుని కోసం, దేవుని రాజ్య సువార్త నిమిత్తం వారిని శిష్యులుగాను, వారి దేవుని బిడ్డలుగాను, దేవుని డిసైపుల్స్గా చేయాలని ఆశ కలిగి ఉంటే మరి నువ్వు ప్రయాసపడుతున్నావేమో. కానీ ఇక్కడ దేవుడు కూడా అలాంటి ప్రయాసమే చేస్తున్నాడు. ఈ యూదులు అసలు యేసు ప్రభు వారిని నమ్మట్లేదండి. ఆ శిష్యులు ఆ మొండి మూర్ఖులతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, మీరు నా వాక్యమందు నిలిచి ఉన్న ఎడల ఉన్నవారైతే నిజముగా మీరు నాకు శిష్యులై ఉంటారని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాడండి. అప్పుడు ఏమవుతుంది? నా నుండి సత్యం అనేది వస్తుంది. ఆ సత్యం ఏం చేస్తుందంటే, మీరు ఆ సత్యాన్ని మిమ్మల్ని స్వతంత్రులుగా కూడా చేస్తుందని చెప్పేసి మరి ఆ మూర్ఖ జనానికి, ఆ యూదులకి మరి యేసు ప్రభు వారు చెప్తున్నాడు. ఆయన చేయాల్సిన పని అంతే చెప్పేస్తున్నాడు అండి. మరి వాళ్ళు నమ్ముతున్నారా లేదా అనేది నెక్స్ట్ సందర్భాల్లో చూస్తే ఆయన నమ్మలేకపోతున్నారు. కానీ నమ్ముతున్న శిష్యుల్ని మాత్రం ఆయన తర్ఫీదిస్తూనే ఉన్నాడు. మరి ఆయన నేర్పిస్తున్నాడు. వాళ్ళు మరలా మరి అర్థం కాకపోయినా అర్థమయ్యేంతవరకు మరి విసకగా వారికి నేర్పిస్తున్నాడండి. కానీ వీరైతే విననల్లని జనంగా ఉన్నారు. వారి విషయంలో కేవలం చెప్పి వదిలిపెడుతున్నాడండి. మనము కూడా మన జీవితంలో మనం అందరికీ ప్రాధాన్యం ఇవ్వాలి, కానీ ఎవరికి ఎంత మట్టుగా ప్రాధాన్యం ఇవ్వాలో కూడా మనం ఆ జ్ఞానంతో ముందుకు సాగినప్పుడు మన జీవితంలో, మన పరిచర్యలో కావచ్చు, మనం ఎవరిని అంటే మనం జాబ్ దగ్గర కూడా అండి, మనం కూడా ఎక్కడ నిరుత్సాహపడాల్సిన అవసరం లేకుండా ముందుకు సాగగలమండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో మొట్టమొదటిగా శిష్యులుగా చేస్తున్నాడు, వారికి తర్ఫీదిస్తున్నాడు. అలాగే మనం కూడా చేయవలసిన వారుగా ఉన్నాము. మరి రెండోదిగా చూసినప్పుడు అక్కడ ఏముంటుంది అంటే, మరి ఇదే సందర్భంలో ఇంకా ఆ నేర్పు విషయంలో కూడా చూస్తే ఈ రెండో విషయంలో ఎలా ఉంటుంది అంటే, మరి నేను ఏం మాట్లాడుతున్నాను అనేది కూడా చెప్తున్నాడు. ఏం మాట్లాడతాను అనేది యేసు ప్రభువు చెప్తున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో చూసినప్పుడు, నేనేం మాట్లాడతాను అంటే కేవలం తండ్రి దేవుడు ఏమి పలుకుతున్నాడో అది మాత్రమే విని మాట్లాడుతున్నాను అని చెప్తున్నాడు. మరి అలాగనే యోహాను సువార్త 12వ అధ్యాయం 9 నుండి 49 నుండి 50వ వచనం వరకు చూసినప్పుడు మరి మీకోసం ఒకసారి చదువుతానండి. మరి యోహాను సువార్త 12వ అధ్యాయం 49 నుండి మరి 50 వరకు చూసినప్పుడు అక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే, మరి అక్కడ ఏమని చెప్తున్నా అంటే, నేను కేవలం యేసు తండ్రి దేవుడు నాకు ఏమి బోధిస్తున్నాడో అంటే ఏమి పలుకుతున్నాడో అది మాత్రమే నేను చెప్తాను అంటున్నాడండి. చూడండి, ఏలైనగా నా అంతటా నేను మాట్లాడటం లేదు, కానీ నేను ఏమీ ఉన్నానో, నేను ఏమనవలనో, ఏమి మాట్లాడవలనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞాపించుచున్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనక నేను చెప్పు సంగతులన్నీ తండ్రి నాతో చెప్పిన ప్రకారమే చెప్పుచున్నానని చెప్తున్నానండి. అవును, పరలోక సంబంధమైన విషయాల గురించి, పరలోక సత్యాల గురించి, మరి మర్మాల గురించి, రాబోతున్న సంఘటనల గురించి మరి పరలోకంలో ఉన్న తండ్రి తనకి ఏ రీతిగా బోధిస్తున్నాడు అంటే, తండ్రితో గడుపుతున్నప్పుడు తండ్రి తనతో మాట్లాడుతున్న సత్యాల్ని, పరిశుద్ధాత్మ దేవుడు తనకి రివీల్ చేస్తున్న సత్యాలని అన్నీ కూడా మరి నవ్వే పలుకుతున్నాను. కానీ నా అంతటా నేను అంటే నిజం చెప్పాలంటే ఆయన సంపూర్ణ మానవుడిగా ఉన్నాడు కదండి. ఇదండి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం. ఏంటి తెలుసా?
యేసు ప్రభు వారైతే సంపూర్ణ మానవుడిగా ఉన్నాడు. ఆయన దేవుడిగా లేడు, దేవుడే, ఆయన దేవాది దేవుడే దిగివచ్చాడు. కానీ మరి ఆయన సంపూర్ణ మానవుడిగా కూడా జీవిస్తున్నాడు. కాబట్టి మరి ఆ సమయంలో ఒక మనిషిగా నేను మాట్లాడట్లేదు, ఒక సామాన్యమైన మనిషిలోగా మీలో ఉన్నానేమో, కానీ నేను కూడా మరి దేవుని స్థాయికి వెళ్తూ ఆయన స్వరాన్ని వింటూ ఆయన చిత్తం ప్రకారంగానే నేను మాట్లాడుతున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. మనం కూడా ఒక్కొక్కసారి కాదండి, అన్నిసార్లు ప్రతిసారి ఏం చేస్తామంటే మన మనుషుల ఆలోచనను బట్టి, మరి చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనం ఏం చేయంటే లోకానుసారమైన, అంటే మరి ఏదో పాపం అని నేను చెప్పట్లేదు, కానీ మరి ఆ ఆలోచనలలో మరి ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అనుకుంటూ మరి మంచిగా చేస్తూ ఉంటాం, కానీ దేవుని చిత్తం అన్ని మిస్ అవుతూ ఉంటామండి. మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, ఆయన మనిషి ఉండి కూడా మరి దేవుని కుమారుడి రూపంలో వచ్చినను ఆయన ఏమంటున్నాడంటే, నేను దేవుడిని అయ్యున్నాను, నేను మనిషిని అయిన ఉన్నాను, మరి నేను మాత్రం దేవుని స్వరం మాత్రమే పలుకుతున్నాను. ఆయన ఏం చెప్తాడో, ఆయన ఏమి నాకు ఆజ్ఞాపిస్తున్నాడో అది మాత్రమే చేస్తానని చెప్పేసి తన నోటి వచనాల గురించి, అలాగే తను పలుకుతున్న సంఘటనల గురించి, తను చేస్తున్న క్రియల గురించి చెప్తున్నాడు. ఇదండి నిజంగా దేవుని చిత్తమే ఉంది. మనము కూడా దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు, దేవాది దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆయన మనకి మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, అంటే దర్శనాల ద్వారా మాట్లాడతాడు. అది నీకు నీ దేవుడికి మధ్యలోనే అండి. మరి నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇదిగో నీకు దేవుడికి చెప్పాడా, ఇది నీకు చేయమన్నాడా, ఇది ఎందుకు చేస్తున్నాను, నీకు ఇట్లుండమన్నాడా, నీకు అట్లుండమన్నాడా అని పక్క వాళ్ళు నేను ప్రశ్నిస్తారండి. అంటే నువ్వు తీసుకున్న నిర్ణయానికి ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. ఒకవేళ నువ్వు మానసికంగా వేదనతో పడుతూ నువ్వెంత కృంగిపోతున్నావా అని కూడా వాళ్ళు ఆలోచించరు. కానీ మరి నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వాళ్ళు ఎలా అడుగుతారంటే, ఇది దేవుడు చెప్పాడా, ఇది నీకు దేవుడు చెప్పాడా, ఇది నీకు దేవుడు చెప్పాడా అని ప్రశ్నిస్తూ ఉంటారండి. దయచేసి వాళ్ళ ప్రశ్నల గురించి నువ్వు ఆలోచించకని ఆ దేవుడు అంటే నువ్వు పలుకుతున్న, అంటే నువ్వు ఏ దేవుని మీద ఆధారపడుతున్నావో, నువ్వు ఏ దేవుని దగ్గర ఆ స్వరాన్ని విన్నావో, ఏ దేవుడు నీకు చెప్పాడని చెప్పేసి ఆ యేసయ్య దగ్గర మరి నువ్వు సత్యాన్ని పొందుకున్నావో, ఆ దేవుడినే వైపే చూస్తూ ఆయన చెప్పిన మాటలు లోబడి నువ్వు నిలబడిన ఎడల నీ విశ్వాసము కొన్ని దినములు పరీక్షలోనికి వెళ్తుందేమో, కానీ ఆ తర్వాత పాస్ చేస్తాడమ్మా తప్పకుండా దేవాది దేవుడు. ఆయన మనల్ని సిగ్గుపరచడానికి మనల్ని పిలవలేదు, కానీ మనల్ని ఘనపరచడానికి, మనల్ని హెచ్చించడానికి ఆయన పిలిచాడు. కాబట్టి ఆయన ఏం చెప్పాడో అది మాత్రమే నువ్వు చేసిన ఎడల నీకు నిజమైన విజయము, నిజమైన నిబ్బరము కలిగి ఉంటావు. అంత మాత్రమే కాదు, మనం రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం లేదు. అయ్యో నేను ఈ నిర్ణయం కరెక్ట్గా తీసుకున్నానా, అయ్యో ఇది నేను చేయకపోతే బాగుండనే పశ్చాత్తాపానికి మనం వెళ్ళాల్సిన అవసరం ఉండదు. దేవుడు చెప్పాడు, అది నీకు తెలుసు అన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా అది నువ్వు చేస్తే అది దేవునికి మహిమ. అది ఒక్కొక్కసారి అర్థంగా ఉండకపోవచ్చు, కానీ ఏదేమైనా దేవుడు చెప్పాడన్న నిశ్చయిత నీకుంటే అది ముందుకు సాగు. ఆ విశ్వాసమే నేను విజయంలోకి నడిపిస్తుందని దేవాది దేవుడు చెప్తున్నాడమ్మా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. ఆయన ఆజ్ఞలను పాటించు. ఆయన ఆజ్ఞ ఏమై ఉన్నది, ఆయన వాక్యమే ఉన్నది. ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు. ఆయనకి నీకు మధ్యలో ఏ రకమైన సంబంధం ఉందో, ఏ రకమైన మీ మధ్యలో రిలేషన్ ఉందో, మీ సంభాషణ ఏ రీతిగా ఉంటుందో ఆ రీతిగానే ఆయన నీతో మాట్లాడతాడు. నీతో మాట్లాడినట్టుగా ఇంకొకరితో మాట్లాడకపోవచ్చు, ఇంకొకరికి చూపించినట్టుగా నీకు చూపించకపోవచ్చు, కానీ నీకు ఎలా అర్థమవుతుందో ఆ రీతిగానే అర్థం చేయడానికి దేవాది దేవుడు ఉన్నాడు. ఎందుకంటే సామ్యూయల్ విషయంలో అవునండి, చిన్న బాలుడైన సామ్యూయల్, ఆయనకి దేవుని స్వరం తెలియదమ్మా, ఆయనకి దేవుని స్వరమే తెలియదు అసలు. అన్న తీసుకొచ్చి ఏలీ దగ్గర పెట్టినప్పుడు మరి ఆయనకి తెలియదు, కేవలం ఆ తల్లి చెప్పుండొచ్చు, ఇదిగో ఏలీ ఏం చెప్తా అది చేయన్నప్పుడు మరి నమ్మకంగా ఏలియే పిలిచాడనుకుంటూ ఏలీకి లోబడుతున్న ఆ చిన్న బాలుడు మరి అయ్యా నన్ను పిలిచావని 3 సార్లు వెళ్తాడు. మరి 4వసారి మరి ఏలీ చెప్తాడు, ఈసారి నువ్వు ఆ స్వరం వింటే చెప్పు ప్రభా, చిత్తము ప్రభా అని నువ్వు ప్రభు వైపు చూడని చెప్పినప్పుడు అది కూడా లోబడ్డాడని సామ్యూయల్. కానీ మరి దేవాది దేవుడు అనుకోలేదు, నేను 4 సార్లు పిలిచాను, 5 సార్లు పిలిచాను, నేను ఎన్నిసార్లు పిలుస్తుంటే మరి 3 సార్లు పిలిచాను, ఏలీ దగ్గరికి వెళ్తున్నాడు, మరి నేను ఇంకోసారి పిలవనని దేవాది దేవుడు వెనక్కి వెళ్ళలేదు. కానీ సామ్యూయల్ దేవుని స్వరం గుర్తించేంత వరకు, హల్లెలూయా, దేవుడు అవునా ఇక్కడ ఉన్నాను ప్రభువా అని చెప్పేంతవరకు, అంటే ఆ చిన్న బాలుడైన సామ్యూయల్కి దేవుని స్వరం అర్థమయ్యేంత వరకు దేవాది దేవుడు పిలుస్తూనే ఉన్నాడు. అంటే నిన్ను నన్ను కూడా మనము ఎదురు చూస్తున్న విషయాలలో మరి దేవుని దగ్గర మనం కనిపెట్టినప్పుడు ఆయన మనకు అర్థమయ్యేంత వరకు, మనకు అర్థం చేపించేంత వరకు, మనం ఆ సత్యంలో నిలబడేంత వరకు ఆయన మన కోసం ఎదురు చూస్తాడు, మాట్లాడతాడండి. కానీ నువ్వు కనిపెడతావా, నీకు కనిపెట్టే ఓపిక ఉందా అని నేను అడుగుతున్నాను. కొన్ని వాటికి తొందరగా జవాబు రావచ్చు, కొన్ని విషయాలకి లేటుగా రావచ్చు, కొన్ని విషయాలకి ఆలస్యంగా రావచ్చు. వెయిటింగ్ అవుతుంది అని అంటే దాని అర్థం ఏంటి తెలుసా, గొప్ప జవాబు ఉంది అని అర్థం. అంత మాత్రమే కాదు, ఆ వెయిటింగ్ టైంలో నువ్వు ఇంకొక పని చేయవలసింది ఉంది. ఏంటి తెలుసా, నువ్వు ఒకటి అడుగుతున్నావేమో దేవుని, ఒక చిన్న విషయాన్ని అడుగుతున్నావేమో, ఒక చిన్న అద్భుతం గురించి ఎదురు చూస్తున్నావేమో, అంటే అది జరగట్లేదేమో, కానీ దేవుడు చెప్తున్నాడేమో వెయిట్ చేయి బాబు నేను అని ఒక నిబ్బరం అనేది నీకు వచ్చిందా? మరి ఆ వెయిటింగ్ టైంలో నీకు కష్టం
కష్టం ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే నేను అనుభవపూర్వకంగా చెప్తున్నానమ్మా, నేను కూడా ఇంకా కొన్ని విషయాలలో వెయిటింగ్లో ఉన్నాను కాబట్టి ఆ బాధ ఏంటో నాకు తెలుసు. ఆ వెయిటింగ్లో ఎంత కష్టం ఉంటుందో, ఎంత వేదన ఉంటుందో నాకు తెలుసు. కాబట్టి మిమ్మల్ని బలపరచడానికి నన్ను ఏ రీతిగా నేను దేవుని నామంలో దేవుని ద్వారా నేను బలం పొందుకుంటున్నాను, నేను పొందుకుంటున్న బలాన్ని ఈరోజు మీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ చెప్తున్నాను. ఏంటంటే ఆ వెయిటింగ్ కష్టమే, ఆ వెయిటింగ్ బాధాకరంగానే ఉంటుంది. కానీ ఆ వెయిటింగ్ టైంలో నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంటుంది. ఏంటి తెలుసా? సిద్ధపడు. ఎలా సిద్ధపడ్డాం కదా, అవును ప్రభా ఇప్పటిదాకా సిద్ధపడ్డాను కదా, రెడీ అయిపోయాను, ఇంకా వెయిటింగే చేస్తాను, ఇంకా నువ్వేం చేస్తావు నువ్వేం చేయాలనుకుంటున్నావు, నువ్వు చేసేంతవరకు ఎదురు చూస్తానని వెయిట్ చేస్తున్నప్పుడు నువ్వు చేయాల్సిన ఇంకొక పని ఏంటి అంటే చెప్తానండి, జాగ్రత్తగా వినండి. అది ఏంటి తెలుసా? సిద్ధపడు. నువ్వు అనుకున్నది చిన్నది, దేవుడు ఇవ్వాల్సింది పెద్దది. కాబట్టి ఆ పెద్దది పొందుకోవడానికి సిద్ధపడు. అంటే నువ్వు ఇంకా సిద్ధపడాల్సింది ఉంది, ఇంకా నువ్వు తర్ఫీదు పొందుకోవాల్సింది ఉంది. అంటే నేను దేవుడు తక్కువ చేయట్లేదు, అంటే నువ్వు దానికి అర్హత లేదని చెప్పట్లేదు. ఆ అర్హత నీకు ఆల్రెడీ పెట్టాడు. కానీ నువ్వు అనుకున్నది కొంచెము, ఆయన అనుకుంటుంది పెద్దది. ఆ పెద్దదానికి అందుబాటులో ఉండేలాగా, అది పొందుకునే అంతగా నువ్వు మరి సిద్ధపడాలని, ఎదురు చూడాలని, ఆనందించాలని దేవాది దేవుడు నేను సిద్ధపరుస్తాడండి ఆ వెయిటింగ్ టైంలో. ఆ టైంలో నువ్వు కృంగిపోకూడదు, ఆ టైంలో నువ్వు పడిపోవడానికి వీల్లేదు. ఆ టైంలో నువ్వు నిరుత్సాహపడ్డావా, మరి సాతాన్ని కానీ నువ్వు గెలిపిస్తున్నావు. మన జీవితంలో నేను ఒకటి చెప్తానండి, మన జీవితంలో మన సొంత ఆలోచనలు, సొంత ప్రార్థనలు, మనం కోరుకునేవి జరగకపోయినా పర్వాలేదు, మనం ఓడిపోయినా పర్వాలేదు, కానీ సాతానుగాడు మాత్రం మన జీవితంలో గెలవడానికి వీల్లేదు. కేవలం దేవుని చిత్తమే మన జీవితంలో జరగాల. మన జీవితంలో ఏమి జరిగినను ఆయన చిత్తమే జరగాలని రోషం కలిగి నువ్వు నిలబడ్డప్పుడు ఖచ్చితంగా సాతానుగాడు మన జీవితాన్ని గెలవలేడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోషం నీలో ఉండాలి. అంతేకాని నిరుత్సాహపడి ఇదిగో ఇది జరగట్లేదు, ఇది ఇంకా జరగదని చెప్పేసి నువ్వు నిరుత్సాహపడ్డప్పుడు నువ్వు సాతానికి గెలిపిస్తున్నావమ్మా. ఆ పని మాత్రం చేయకూడదని మిమ్మల్ని యేసు నామంలో బ్రతిమలాడుతున్నానమ్మా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి 3వ సందర్భంలోకి వెళ్దాం. యేసు ప్రభు వారు ఏ రీతిగా ఉన్నారు ఇంకొకటి చూస్తే, మరి యోహాను సువార్త 8వ అధ్యాయం 12 నుండి 18వ వచనం వరకు చూసినప్పుడు అక్కడ ఏమి ఉంటుందో తెలుసా? సాక్ష్యం గురించి చెప్పబడుతుంది. యేసు ప్రభు వారు అంటారు, నేనే సాక్ష్యం అంటున్నాడు, నేనే సాక్ష్యం పలుకుతున్నాను అంటున్నాడు. అక్కడ ఉన్న యూదులు ఏమంటున్నారు తెలుసా? నీ మట్టుకు నువ్వే సాక్ష్యం ఎలా చెప్పుకుంటావు, నీ గురించి నువ్వే ఎలా సాక్ష్యం చెప్పుకుంటావు అంటాడు. మరి అంటారు అక్కడ. కానీ యేసు ప్రభు వారికి జవాబు ఎంత చక్కగా ఇస్తాడంటే చూడండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వారు చీకటిలో నడవక జీవపు వెలుగుగా ఉందురని వారితో చెప్పెను. కాబట్టి పరిసయ్యులు అప్పుడు అంటున్నారు, నిన్ను గూర్చి నీవే ఎందుకు సాక్ష్యం ఇచ్చుకుంటున్నావు? నేనే వెలుగే ఉన్నాను, నా మార్గంలో నడుచువాడు మరి చీకటిలో ఉండడు అని చెప్పి తన గురించి తను చెప్పుకుంటున్నాడు. అంటే తన గురించి తన సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరు? యేసు ప్రభువారు. అప్పుడు పరిసయ్యులు అంటున్నారు, నిన్ను గురించి నువ్వే చెప్పుకుంటున్నావేంటి, నీ గురించి నీవే సాక్ష్యం చెప్పుకుంటున్నావేంటి అని అక్కడ చెప్తున్నప్పుడు అప్పుడు వాళ్ళు అంటున్నారు, అట్లా నీ గురించి నువ్వు సాక్ష్యం చెప్తా సత్యం కాదన్నప్పుడు యేసు ప్రభువారు ఏమంటున్నారు తెలుసా అండి? జాగ్రత్తగా, నిన్ను గూర్చి నీవే సాక్ష్యం చెప్పుకొనిచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో వారు అనగా యేసు ఏమంటున్నాడంటే, యేసు, నేను ఎక్కడ నుండి వచ్చితనో ఎక్కడికి వెళుతునో నేను ఎరుగుదును గనక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనుదనని, నా సాక్ష్యము సత్యమే అని, నేను ఎక్కడి నుండి వచ్చి ఉన్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు, మీరు శరీరం బట్టి తీర్పు తీర్చుచున్నారు, కాబట్టి మరి నేను ఎవరికి తీర్పు తీర్చదనని చెప్పేసి ఆ సందర్భాన్ని మరి మొత్తము చదివినప్పుడు మరి నా తీర్పు కరెక్టే, నేనే సత్యమే ఉన్నాను, మీరు నా గురించి తీర్పు తీర్చే అంత అర్హత మీకు లేదు, నేను ఎక్కడి నుండి వచ్చానో నాకు తెలుసు, నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు అని చెప్పేసి దేవాది దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎవరితో? పరిసయ్యులతో. మరి మన జీవితంలో కూడా మనం సాక్షులుగా నిలబడాలండి. హల్లెలూయా. మన జీవితంలో, నీ జీవితంలో దేవాది దేవుడు నీకేం చేశాడో నీకు మాత్రమే తెలుసు. నీతో ఎలా ఉన్నాడో, నీ అనుభవం ఏంటనేది నీకు మాత్రమే తెలుసు. నువ్వు ఎంతోమంది ముందులో సాక్షిగా ఉండాలనుకుంటున్నావు, కానీ మరి సాక్షిగా ఉండలేకపోతున్నావా? నీ జీవిత విధానమే సాక్ష్యం అయిపోవాలి. నువ్వు ఎలా ఉన్నావు, నిన్ను చూసినప్పుడు ఇతరులు ఎలా ఉండాలి అంటే, ఎలా అనుకోవాలి అంటే, నీలో యేసు ప్రభు ఉన్నాడనే సత్యం వారు గ్రహించేంత సాక్షార్థకరమైన జీవితం మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, కొంతమంది నమ్మరండి, ఇదిగో దేవుడు నాకు ఇది చేశాడు, ఇదిగో దేవుడు నాతో ఇలా మాట్లాడు, అందుకే మరి అదే సందర్భంలోకి వస్తున్నాడు. మరి నీకు కలిగి ఉన్న దర్శనాన్ని బట్టి ఎన్ని వ్యతిరేకతలు నువ్వు ఎదుర్కొంటున్నావో, మనుషులు ఎంతమంది నేను పొడుస్తున్నారో, ఎంతమంది నేను మాటలతో వేధిస్తున్నారో, మరి దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఏంటి అంటే, నీతో మాట్లాడిన దేవుడు నీకు తెలుసు, అదే నీకు సాక్ష్యం. అవును, నువ్వు ఇతరులకి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సందర్భంలో ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్పిందే కరెక్ట్, కాబట్టి దాన్ని ఫాలో అయిపోయి మరి ఆ సాక్ష్యం, ఇదిగో నేను ఏమై ఉన్నానో, నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు మాత్రమే తెలుసు అని చెప్పేసి, నువ్వు తెలుసా అని చెప్పేసి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. నీ సొంత ప్రయాసాన్ని బట్టి పరిగెడుతున్నావా, లేకపోతే దేవుని నామంలో దేవుడు చెప్పాడనే భరోసాతో, ధైర్యముతో నువ్వు ముందుకు సాగుతున్నావా? అదే నిజమైన సాక్ష్యం అమ్మ. అలాంటి సాక్ష్యం నువ్వు కలిగి ఉంటే మరి నీ సాక్ష్యము ఎంతో మందిని మరి సాక్షులుగా మార్చుతుందండి. హల్లెలూయా. దేవునికి సాక్షులుగా కూడా వారిని మార్చుతుంది.
బలపరుస్తుంది. కాబట్టి మరి జాగ్రత్తగా 8వ అధ్యాయం 29వ వచనం కూడా ఒకసారి మీకోసం చదువుతున్నానండి. నన్ను పంపినవాడు నాతో కూడా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యంలో నేను ఎల్లప్పుడూ చేయుదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయన ఈ సంగతులను మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. చూడండి, ఇదిగో మనము కూడా దేవుని వలె యేసు ప్రభులాగా ఇలా సాక్ష్యము చెప్పినప్పుడు ఇదిగో మన జీవితంలో జరుగుతున్న సంఘటనలను బట్టి, మరి ఆ సందర్భాలను బట్టి, మరి అద్భుతాలను బట్టి, మరి మనం దేవునికి సాక్ష్యార్థకంగా జీవిస్తున్న విధానాన్ని బట్టి వాళ్ళందరూ సంతోషిస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, దేవుడు మనతో ఉన్నాడని వారు గ్రహిస్తారు. అంత మాత్రమే కాదు, వారందరూ కూడా నన్ను బట్టి, ఆ సాక్ష్యాన్ని బట్టి, మన సాక్ష్య జీవితాన్ని బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుతారండి. ఇది కాదా దేవుని చిత్తము? ఇది కాదా దేవుని చిత్తము సంపూర్ణంగా చేయడం అంటే? ఇంతకన్నా మనం చేయవలసింది ఏంటి? ఇంతకన్నా మనం చేయాల్సింది ఏమన్నా ఉందా అని ఆలోచిస్తే నిజంగా రక్షణ పొందుకున్న దినం నుండి ఈ రోజు వరకు మరి దేవాది దేవుడు నీకు చేసిన కార్యములు, నీకు చేసిన అద్భుతాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నిన్ను పిలిచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకో. ద గ్రేటెస్ట్ మిరాకిల్ ఇన్ ద వరల్డ్ ఏంటి అని అంటే నేనేమంటాను తెలుసా? నువ్వు రక్షించబడుట, దేవుడు నిన్ను పట్టుకొనుట, నువ్వు యేసు ప్రభు వారిని నీ సొంత రక్షకునిగా నీ హృదయంలోకి స్వీకరించిన సమయము, ఆ సందర్భము, ఆ కార్యం ఉన్నది చూడండి. అదే నిజమైన అద్భుతం, అదే గొప్ప అద్భుతం. అంతకంటే గొప్ప అద్భుతం ఈ లోకంలో లేదు. నిజంగా ఆ రక్షణ కార్యం గురించి నువ్వు ఒక్కసారి ఆలోచన చేయి. ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా నువ్వు మర్చిపోతావు. భయం అనేది నీలో పోతుంది. విశ్వాసం అనేది మరొక్కసారి చిగురింప చేయబడుతుంది. ఆ తర్వాత నువ్వు ముందుకు సాగడానికి దేవాది దేవుడు నీకు మనోధైర్యంతో నింపుతాడు. అంత మాత్రమే కాదు, సత్యం అంటే ఏంటి, మరి దేవుని చిత్తం ఎలా తెలుసుకుంటామని ఇంకా ఆలోచన చేస్తే వాక్యమే సత్యమే ఉంది. ఆ వాక్యమే దేవుడే ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎక్కువ వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవాది దేవుడు నీతో మాట్లాడతాడు. వాక్యం ద్వారా కావచ్చు, దర్శనాల ద్వారా కావచ్చు, అది ఏ రీతిగా మాట్లాడతాడో నీకు తెలిసిన పద్ధతిలోనే, నీకు అర్థమైన రీతిగానే, సామ్యులతో నాలుగోసారి పిలిచినట్టుగానే మరి నీకు 4 సార్లు కాకపోయినా 40 సార్లైనా నీకు బోధించడానికి, అర్థమయ్యేంత వరకు చెప్పడానికి ఆయన ఇష్టపడుతున్నాడమ్మా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో ఒక్కొక్కసారి ఒక క్రాస్ రోడ్స్కి దగ్గరికి వచ్చినట్టు అయిపోతుంది. మన ప్రయాణంలో మనం ముందుకు సాగుతుండగా మరి ఒక క్రాస్ రోడ్స్కి వచ్చాము. 4 మార్గాలు కనిపిస్తున్నాయి. ఏ మార్గంలో వెళ్ళాలో తెలియట్లేదు. మరి ఇది ఏ మార్గంలో వెళ్ళాలి అంటే ఏ నిర్ణయం తీసుకోవాలి? ఇదిగో పెళ్లి విషయంలోనే కావచ్చు, వివాహం విషయంలో ఇదిగో 4 సంబంధాలు వచ్చినాయి, ఏ సందర్భం అన్నప్పుడు వెయిట్ చేయమ్మా, దేవుడు జవాబిస్తాడు. ఆ చౌరస్తా దగ్గర నువ్వు ఎంతసేపు వెయిట్ చేసినా అంత మంచిది. కానీ నీకు ఇష్టం ఉన్నట్టు పరిగెత్తకు, కంటికి మంచి కనిపించిన దాని గురించి పరిగెత్తకు. కానీ అక్కడ నువ్వు వెయిట్ చేసినప్పుడు నువ్వు దేవుడు జవాబిచ్చేంత వరకు నువ్వు అక్కడ నిలబడితే ఆయన నేను చేతి పట్టుకొని నడిపిస్తాడని కూడా నేను నమ్ముతున్నాను. అలాగే వివాహం విషయంలో కూడా వాట్ గాడ్ హెస్ జాయిన్ టుగెదర్ లెట్ నాట్ మ్యాన్ సపరేట్ అనే వాగ్దానాన్ని నేను ధ్యానించినప్పుడు, దేవుని నామంలో జతపరచబడిన వారిని ఎవరు కూడా విడదీయలేరనే సత్యాన్ని నువ్వు నమ్మినప్పుడు దేవాది దేవుడు వివాహ విషయంలో కూడా ఆ ఒక్క మాటను బట్టి ఆయన చిత్తము ఎవరిని నీ కోసం ఏర్పాటు చేశాడో ఆ జంటని జతపరుస్తాడని నేను నమ్ముతున్నానమ్మా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగే చూసుకుంటూ వెళ్తే ఇంకెన్నో సందర్భాలు ఉంటాయి, ఎన్నో మనం చెప్పగలము. కానీ ఈరోజు మరి మన జీవితంలో దేవుని చిత్తమే జరగాలని మరొక్కసారి మన జీవితాన్ని సమర్పించుకొని, దేవా నీ చిత్తమే మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థనతో ముగించుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవా నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. నిజమే నాయన ప్రభా, మా జీవితంలో ఏలియా కూడా ప్రభా నాతని ఒకానొక సందర్భంలో ప్రభా నాతని కాకుల ద్వారా ఆహారము తింటూ ప్రభా ఇతరుల ద్వారా దీవెనకరంగా ఉన్న పరిస్థితిలో ఉన్నాడు. ఆ తర్వాత ప్రభా సున్నమైట్ ఉమెన్ దగ్గరికి వెళ్ళి, ప్రభా స్త్రీ దగ్గరికి వెళ్ళి ప్రభా నా తండ్రి ఆమెకి దీవెనకరంగా మార్చబడ్డాడు. ఆ వెయిటింగ్ టైంలో ప్రభా నా తండ్రి మేము కొన్నిసార్లు ఇతరుల ద్వారా దీవించబడతాం, కొన్నిసార్లు మేమే ఇతరుల వారికి దీవెనకరంగా మార్చబడతామయ్యా. ఏది ఏమైనా ప్రభా నా తండ్రి మా జీవితంలో కేవలం నీ చిత్తమే, నీ సాక్షులుగా ఉండుటకు ప్రభా అంత మాత్రమే కాదు ప్రభా, నీ మాదిరి కలిగిన జీవితం జీవించే భాగ్యాన్ని, నీ చిత్తంలోనే మేము ప్రతి క్షణం నీ స్వరంని వింటూ ముందుకు సాగే భాగ్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకిని అలాగే నాకును దయచేయమని వేడుకుంటూ తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో ప్రార్థన అంతే అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.